Hello students, welcome to today video classroom. Subject Computer Science, paper Database Management System. Today topic SQL DDL commands. The most important topic. SQL లో మేజర్ టాపిక్లలో DDL కమాండ్స్, DML కమాండ్స్, జాయిన్స్ ఈ త్రీ టాపిక్స్లలో మనకు ఒకటి అవడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంట్లో ఒకటి DDL కమాండ్స్. సో జనరల్గా డేటాబేస్ క్రియేషన్ చేయాలి. డేటాబేస్ క్రియేషన్ చేసిన తర్వాత డేటాబేస్లోకి టేబుల్స్ క్రియేషన్ చేయాలి. టేబుల్స్ క్రియేషన్ చేసిన తర్వాత టేబుల్లోకి డాటాని ఇన్సర్షన్ చేస్తాం. ఓకే, సో డేటాబేస్ని క్రియేషన్ చేయాలి, టేబుల్ క్రియేషన్ చేయాలి, డాటాని ఇన్సర్షన్ చేయాలి. The creation process, the database creation process, table creation process is called data definition. Data definition. Okay, inserting the data and retrieving the data and modifying the data is called as a data manipulation. గెటింగ్ ఒక టేబుల్ స్ట్రక్చర్ క్రియేషన్ చేస్తున్నాం. టేబుల్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, సీక్వెన్సెస్ లైక్ ద సెవరల్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ యొక్క స్ట్రక్చర్ని క్రియేషన్ చేయడాన్ని ఏమంటాం మనము? డేటా డెఫినేషన్ అంటాము. ఆ స్ట్రక్చర్ క్రియేషన్ చేసిన తర్వాత స్ట్రక్చర్లో ఏముంటుంది? సమ్ డేటా స్టోర్ అవుతుంది. యాక్చువల్ ఎండ్ యూజర్ డేటా స్టోర్ అవుతుంది. సో ఎండ్ యూజర్ డేటాని ఏమంటాం మనం? డేటా మ్యానిపులేషన్ అంటాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్ క్రియేషన్ చేయడానికి ఏమంటాం? డేటా డెఫినేషన్. సో ఆ కమాండ్స్ ఏమంటాము? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. ఓకే, దట్ మీన్స్ DDL means data definition language commands contains a set of commands. These set of commands are used to create, alter and dropping of database objects. Database objects ఏమున్నాయి? స్కీమాని, టేబుల్, వ్యూ, ఇండెక్స్. ఇవి కామన్గా ఉండేటువంటి డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఇందులో స్కీమా కానీ, టేబుల్ కానీ, వ్యూ, ఇండెక్స్ ఈ నాలుగు ఏది క్రియేషన్ చేయాలన్నా క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. టేబుల్ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ టేబుల్, వ్యూ క్రియేట్ చేయాలంటే క్రియేట్ వ్యూ, స్కీమా క్రియేషన్ చేయాలంటే క్రియేట్ స్కీమా, ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఇండెక్స్. ఆల్టర్ మీన్స్ మాడిఫైయింగ్. ఒకసారి ఒక స్ట్రక్చర్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్లో ఎలాంటి చేంజెస్ చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్ మీన్స్ టేబుల్ నేమ్ ఏంటి, టేబుల్లో కాలమ్స్ ఏంటి, కాలమ్ యొక్క డేటా టైప్స్ ఏంటి, ఆ డేటా టైప్స్ మీద కాన్స్ట్రెయింట్స్ ఏంటి, దట్ ఈస్ ద స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఎలాంటి మోడిఫికేషన్స్ని ఆల్టర్ అంటాం. టేబుల్ని రిమూవ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డ్రాపింగ్. ఓకే, సో ఫర్ దీస్ త్రీ ఆపరేషన్స్ SQL provides the three commands. They are called as a create, alter and drop. Create, alter, drop. These are the three DDL commands. మనకి ఏమేమి DDL commands ఉన్నాయి సార్? క్రియేట్, ఆల్టర్, డ్రాప్. సో ఇవే కాకుండా మనకు రివోక్ అండ్ గ్రాంట్ అనే కమాండ్స్ కూడా ఉన్నాయి. DDLలో రివోక్ అండ్ గ్రాంట్. ద రివోక్ అండ్ గ్రాంట్ ఆర్ ఫర్ ప్రివిలైజెస్ ఇవ్వడానికి. ఈ చాప్టర్లో లాస్ట్లో మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ విల్ టుడే గోయింగ్ టు డిస్కస్ హౌ టు క్రియేట్ ద టేబుల్. సో చూడండి, ప్రతి కమాండ్కు క్రియేట్కు, ఆల్టర్, డ్రాప్ యూ షుడ్ లెర్న్ వాట్ ఈస్ ద సింటాక్స్ అండ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ రైట్ దట్ వన్. అంటే క్రియేట్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ క్రియేషన్ చేయొచ్చు, వ్యూ క్రియేషన్ చేయొచ్చు, ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. నౌ విల్ సీ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ ఏ SQL. అంటే ఒరాకిల్లో ఒక ఒరాకిల్ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేషన్ చేయాలి. ఆ టేబుల్ క్రియేషన్ చేయడానికి స్టేట్మెంట్స్ ఎలా రాస్తాం అనేది డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్రియేటింగ్ ఎ టేబుల్. సో జనరల్లీ ద DDL స్టేట్మెంట్ క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద టేబుల్ స్ట్రక్చర్. హౌ టు క్రియేట్? సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగానే ఉంటాయి. టోటల్ ప్రోగ్రామ్ ఏదో డిఫరెంట్గా ఉండదు.
సింపుల్గా మనం ఏం క్రియేషన్ చేయాలి, టేబుల్ క్రియేషన్ చేయాలి. కమాండ్ ఏంటిది, క్రియేట్ టేబుల్. దెన్ తర్వాత ఏం చేయాలి, టేబుల్ నేమ్ యూ హావ్ టు గివ్. దెన్ కాలం నేము, ఆ బ్రాకెట్ స్టార్ట్ చేసినాక ఆ టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలం నేమ్ ఇవ్వాలి, ఆ కాలం యొక్క డాటా టైపు, ఏమైనా కాన్స్టెంట్స్ ఉన్నాయా, దెన్ కామా. సో దెన్ నెక్స్ట్ కాలం నేమ్, సెకండ్ కాలం నేము, డాటా టైప్, కాన్స్టెంట్, కామా. Next, like that, we have to give all the column names. At the end, we have to give this bracket, parenthesis, and give the semicolon. Every SQL statement ends with the semicolon. Every SQL statement ends with the semicolon. All clear? Table creation చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాం, టేబుల్ క్రియేషన్ చేయడానికి క్రియేట్ టేబుల్ కమాండ్. క్రియేట్ టేబుల్ కమాండ్ ఎందుకు, టేబుల్ క్రియేషన్ చేయడానికి. ఓకే, సో నౌ take an example how to create a vendor table. So when you are going to create the table creation చేయమనగానే ఆటోమేటిక్గా ఏమైనా అసలు కాలమ్స్ ఏంటనే ఐడెంటిఫై చేస్తాం. వెండర్ ఐడి, వెండర్ నేము, లొకేషన్. ఇక్కడ చూడండి, వీ షుడ్ నో ద కమాండ్. వి నో టేబుల్ క్రియేషన్ చేయడానికి క్రియేట్ టేబుల్ కమాండ్ ఇచ్చేయాలి. టేబుల్ నేమ్ ఈజ్ ద వెండర్. కాలమ్ నేమ్స్ విఐడి, వి నేమ్, లొకేషన్. Next, we should know data type and constant. We have to identify the constants. We have to identify the data by taking the sample data. So for example, vendor ID ఉంది. vendor ఐడిలో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి, విఐడి మీన్స్ ఇక్కడ vendor ఐడి ఎలాంటి వాల్యూస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 101, 102, 103, దీస్ ఆర్ ద సమ్ వాల్యూస్. సో దీస్ ఆర్ ద న్యూమరిక్ వాల్యూస్. సో యాడ్ టు దట్ విఐడికి నేను నెంబర్ డాటా టైప్ ఇస్తాను అజంప్షన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంది, వీ నేమ్ అంటే వెండర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ ఎంటర్ప్రైజెస్, సమ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్, దోస్ ఆర్ ద వెండర్స్. ఓకే, సో అప్పుడేంది అన్నీ కూడా క్యారెక్టర్స్ ఉంటాయి కనుక సో varchar2 డాటా టైప్ తీసుకుంటాను. సార్ ఎందుకు varchar2 తీసుకోవాలి, క్యారెక్టర్ డాటా టైప్స్లో ఎనదర్ ఉంది కదా, క్యార్ ఉంది కదా, అది తీసుకోవచ్చు కదా. సో జనరల్గా వెండర్ నేమ్ అనేది ఆల్ వెండర్స్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండదు. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు క్యార్ డాటా టైప్. ఒక షాప్ అయిన పేరు ఒక విధంగా ఉంటుంది, ఇంకో అయిన షాప్ అయిన పేరు 20 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక షాప్ పేరు ఓన్లీ 10 క్యారెక్టర్స్ ఉంటాయి. అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ వేరియబుల్. నెక్స్ట్ లొకేషన్, ఆ షాప్ ఏ లొకేషన్లో ఉంది, షాప్ లొకేషన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్ అన్నారు వెండర్ మీన్స్ సప్లయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక షాప్ ఉంది, మనం ఏం చేస్తాం, మన షాప్లో ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ ఎవరు సప్లై చేస్తారు, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి మనము ఐటమ్స్ మనకు సప్లై చేస్తారు, ఆ ప్రొడక్ట్స్ మనము సేల్ చేస్తాం. సో ఇప్పుడు మనము మన షాప్లో ఉన్నటువంటి ఆ ప్రొడక్ట్స్ ఎవరు సప్లై చేసిన ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనము ఐటమ్స్ అన్నీ ఎవరు సప్లై చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ సప్లై చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమేమి ప్రోడక్ట్స్ సప్లై చేసిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నువ్వు వెండర్ డీటెయిల్స్ క్రియేషన్ చేసిన తర్వాతనే ప్రొడక్ట్ టేబుల్ క్రియేషన్ చేయాలి. సో నవ్వు సీదా ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం, నువ్వు క్రియేట్ టేబుల్ వెండర్, కామన్ ఇది. క్రియేట్ టేబుల్ అనేది కమాండ్, టేబుల్ క్రియేషన్ అంటే ఖచ్చితంగా క్రియేట్ టేబుల్ అనే కమాండ్ వస్తుంది. దెన్ టేబుల్ నేమ్ వెండర్, దెన్ విఐడి బ్రాకెట్ స్టార్ట్ విఐడి, దెన్ నెంబర్, దెన్ డేటా టైప్ అయింది విఐడి నెంబర్. దెన్ సో ఐ గివెన్ దట్ సైజ్ 4 అంటే మ్యాక్సిమం 4 డిజిట్ నెంబర్ అలౌడ్. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ ద కాన్స్టెంట్ దట్ vendor ID is the primary key. Vendor ID is a primary key constant. So you have to give the primary key space ఇవ్వాలి. నెక్స్ట్ కామా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాలం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీ నేమ్ varchar2 బ్రాకెట్లో సైజు. సో మ్యాక్సిమం వెండర్ నేమ్ 25 క్యారెక్టర్స్ ఉంటుంది అనుకున్నాం. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ ద కాన్స్టెంట్ నాట్ నల్, నాట్ వేరు నల్ స్పేస్ ఇవ్వాలి, వాట్ టు గివ్. నెక్స్ట్ కామా లొకేషన్ varchar2 ఆఫ్ 25. సో ఇక్కడ 25 అనేది ఒక బ్రాకెట్ క్లోజు, మెయిన్ బ్రాకెట్ క్లోజు, సెమీకోలన్. సియర్ ఇవన్నిటికి ఎన్ని క్యాపిటల్ లెటర్స్ రాసినాం, ఈ స్మాల్ లెటర్స్ రాసినాం కదా సార్ అంటే వీ కెన్ రైట్ ఎనీ కేస్. SQL ఈజ్ ఎ కేస్ ఇన్సెన్సిటివ్. వీ కెన్ రైట్ ఆల్ స్మాల్ లెటర్, ఇక్కడ నుంచి మొదలు పెడితే అన్ని స్మాల్ లెటర్ రాయొచ్చు, అన్ని క్యాపిటల్ లెటర్ రాయొచ్చు. బట్ స్పెసిఫిక్ పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే కమాండ్స్ అన్నీ కూడా
క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నాను, కాలం నేమ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఇస్తున్నాను, మన ఈజీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఓకే, చూడండి మనము సేమ్ ప్రోగ్రాము ఒరాకిల్లో ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఓకే, see how to open a SQL. So in my system have the Oracle 10G. So go to the program Oracle database 10G Express Edition and run SQL Command Line. So here we have to connect to our database. Connect. So everyone have the database. So my database name is Nagesh, and also have the passwords. My database name is password. I'm entering. So this is a connected. So we are logging into the database. Database loki login అయినాం. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, టేబుల్ క్రియేషన్ చేయాలి. నౌ ఐమ్ క్రియేటింగ్ టేబుల్. కమాండ్ ఏంది, క్రియేట్. ఐమ్ టైపింగ్ స్మాల్ లెటర్స్, క్రియేట్ table. This is the command. Then we have to give the table name. What is the table name? Vendor. Then we have to give the left parenthesis. Sorry, less than వస్తుంది అనుకోకండి. That is the left parenthesis. Okay. Next is that VID, vendor ID. Next data type, number. Then bracket lo we have to give the size. Say size is 4. Is there any primary key? You have to give constant. ఇలాంటి కాన్స్టెంట్ లేకపోతే అక్కడనే కామా ఇచ్చేస్తా సరిపోతుంది. ప్రైమరీ కీ కామా. నెక్స్ట్ వెండర్ నేమ్, వి నేమ్ స్పేస్ varchar 2. దెన్ బ్రాకెట్లో పెట్టి గివ్ సైజ్ సే 25. నేను ఇక్కడ ఎగ్జామ్ని 25 ఇచ్చాను కదా, 25 బట్టి పెట్టాలి, నీకు ఇష్టం వచ్చిన తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఐ గివెన్ ద నాట్ నల్ కాన్స్టెంట్. ఐ హావ్ టు గివ్ ద నాట్ నల్ స్పేస్ కామా. సో డోంట్ ఎంటర్ ద ఎండింగ్లోకి వెళ్ళాం కదా అని చెప్పేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయకండి. సో కంటిన్యూగా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆటోమేటికల్గా ఇట్ విల్ గో టు ద న్యూ లైన్, నాట్ నల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద అనదర్ కాలం, లొకేషన్. ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి. లొకేషన్. లొకేషన్. సార్ మీరు ఎల్ టైప్ చేయండి, ఎల్ ఇక్కడ ఉన్నది అన్న. సో ఎల్ ఇక్కడ తీసుకుంది, కంటిన్యూషన్ వస్తుంది. మనం ఏం జస్ట్ కంటిన్యూ ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టైప్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. varchar 2 20 సైజ్ ఆఫ్ గివెన్ 20 బ్రాకెట్ క్లోజ్. సో ఓన్లీ ఈ బ్రాకెట్ మాత్రమే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఓన్లీ ఈ బ్రాకెట్ మాత్రమే క్లోజ్ అయ్యేది. మెయిన్ బ్రాకెట్ ఇవ్వాలి కదా, దెన్ మెయిన్ బ్రాకెట్, దెన్ గివ్ ద సెమీకోలన్. ఓకే, then enter. So this is the create table name. Just a minute. Create table vendor VID number of 4 primary key vendor name varchar 2 not null. Next location varchar 2 bracket close. So then simply enter the enter button. So simple output is table created. Table created. Now we can insert the data into that table. So that is a way of creating the table. Is it clear? So next we have to go to the, so given another example how to create the product table. See in the product table, create product columns are the product ID, product name, PPU, quantity. Product ID, product name, PP and price for unit, quantity, then the quantity supply చేసిండు. Vendor ID అంటే ఇక్కడ క్రియేటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వెండర్ అండ్ ద ప్రొడక్ట్ టేబుల్. అంటే ఇక్కడ వెండర్ టేబుల్లో విఐడి ఏదైతే ఉందో దట్ విల్ బి రిఫరెన్స్ టు ద ప్రొడక్ట్ టేబుల్. సో ఎట్ దట్ టైమ్ క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్ ఐడి ప్రైమరీకి ఇది, పీ నేమ్
డాటా టైప్ వార్కేర్2. ఇలాంటి కాన్స్టెంట్స్లో కనుక ఇక్కడనే కామా ఇచ్చేయండి. పీపీయూ ప్రైస్ పర్ యూనిట్ నెంబర్ ఆఫ్ 6,2. ఇక్కడ 6,2 మీన్స్ ఇయర్ మ్యాక్సిమం 6 డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 2 పాయింట్స్. నెక్స్ట్ అంటే మ్యాక్సిమం ఇది ఎంత తీసుకుంటుంది, 999.99, అంతకంటే ఎక్కువ నెంబర్ తీసుకోదు అది. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ విఐడి. సో ఇక్కడ వరకు మనకు కాలమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో నవ్ యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ ఫారెన్ కీ. వాట్ ఈస్ ద ఫారెన్ కీ ఇయర్? ఫారెన్ కీ. వాట్ ఈస్ ద ఫారెన్ కీ? ఈ కాలమ్స్లలో విఐడి ఈజ్ ద ఫారెన్ కీ. ఇందులో ఉన్న దాంట్లో విఐడి అనేది ఫారెన్ కీ. దేన్ని రిఫరెన్స్ చేస్తుంది? రిఫరెన్సెస్ వెండర్ టేబుల్ విఐడి కాలం. అంటే ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి విఐడి కాలం వెండర్ టేబుల్లో ఉన్నటువంటి విఐడి కాలంని రిఫరెన్స్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారెన్ కీ క్రియేషన్. నవ్ ఇప్పుడు ప్రోడక్ట్ వెండర్ టేబుల్లో విఐడి కాలం ఏ వాల్యూస్ అవుతున్నాయో అదే వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో దట్ ఈజ్ ఏ వే ఆఫ్ క్రియేటింగ్ ద టేబుల్. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఇక్కడ సింటాక్స్, ఒక టేబుల్ క్రియేషన్. ఇక రెండు ఇచ్చాను నేను ఎగ్జాంపుల్గా. జస్ట్ రిమైండ్ అట్లీస్ట్ వన్ థింగ్, ట్రై టు ప్రాక్టీస్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది ఆల్టరింగ్ ఆఫ్ ద టేబుల్. సో టేబుల్ క్రియేషన్ చేసాము. సరే ఇక్కడ సైజు ఐ గివెన్ ద సైజ్ 25. అనదర్ షాప్ వచ్చింది, ఆ షాప్ వాళ్ళ సైజు నేము 35 క్యారెక్టర్స్ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? సైజుని చేంజ్ చేయాలి. అంటే ఆల్టర్ టేబుల్ అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతున్నట్టు. లేదా న్యూ కాలమ్ని యాడ్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? న్యూ కాలమ్ యాడ్ చేయాలి. ఓకే, ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ alter table command, changing the table definition. The SQL provides an alter table command for changing the structure of the tables when it has been created. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత స్ట్రక్చర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి టేబుల్ స్ట్రక్చర్ డెఫినేషన్ చేంజ్ చేయడం అంటే ఆల్టరింగ్ అంటే వీ కెన్ యాడ్ ఎ న్యూ కాలమ్ ఆర్ చేంజింగ్ ద డాటా టైప్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కాలమ్. అంతేనా? ఆల్రెడీ ఉన్న కాలం యొక్క డాటా టైప్ చేంజ్ చేయొచ్చు, ఆ న్యూ కాలమ్ని ఎడిషన్ చేయొచ్చు. సో వీ యూజ్ ఆల్టర్ టేబుల్ కమాండ్ విత్ 2 ఆప్షన్. వన్ ఇస్ యాడ్ అండ్ మోడిఫై. సో న్యూ కాలమ్ యాడ్ చేయాలంటే యాడ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ కాలమ్ని చేంజ్ చేయాలంటే మోడిఫై ఆప్షన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ సింటాక్స్ ఐ గివెన్ టోటల్ కామన్ సింటాక్స్ ఇది ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్. సో ఆల్టర్ టేబుల్ అనేది కామన్. టేబుల్ డెఫినేషన్ వచ్చిన ప్రతి దగ్గర ఆల్టర్ టేబుల్ నేమ్. నెక్స్ట్ యాడ్ ఆర్ మోడిఫై. న్యూ కాలం యాడ్ చేయాలంటే యాడ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఉన్న కాలం యొక్క డాటా టైప్ చేంజ్ చేయాలనుకుంటే మోడిఫై ఆప్షన్ యూజ్ చేస్తాం. సేమ్ బ్రాకెట్లో సేమ్ కాలం నేము, డాటా టైపు, కాన్స్ట్రెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ ఏ న్యూ కాలం. ఏ టేబుల్ కెన్ బి ఆల్టర్డ్ బై యాడింగ్ ఏ న్యూ కాలం బై యూజింగ్ ఆల్టర్ టేబుల్ కమాండ్ విత్ యాడ్ ఆప్షన్. న్యూ కాలం యాడ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్లో యాడ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. సింటాక్స్ ఇన్ ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలం నేమ్, డాటా టైప్, కాన్స్టెంట్. నెక్స్ట్ మోడిఫైయింగ్ ద డాటా టైప్ ఆఫ్ ఏ కాలం. సేమ్ ఆల్టర్ కమాండ్లో న్యూ కాలం యాడ్ చేయాలంటే ఆల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తాము విత్ యాడ్ ఆప్షను. మోడిఫైయింగ్ చేయాలంటే సేమ్ ఆల్టర్ టేబుల్ విత్ మోడిఫై ఆప్షన్. ఓకే, సో దట్ ఈస్ అ మోడిఫైయింగ్. నెక్స్ట్ రిమూవింగ్ ద టేబుల్. సో టేబుల్ని రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ డ్రాప్ టేబుల్ కమాండ్. సో వీ కెన్ రిమూవ్ ఏ టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్ యూజింగ్ డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్. ఎలా యూజ్ చేస్తాము? డ్రాప్ టేబుల్ నేమ్, దెన్ ఆప్షనల్ వాల్యూ రిస్ట్రిక్ట్ ఆర్ క్యాస్కేడ్ యూజ్ చేస్తాం. టేబుల్ నేమ్ తర్వాత రిస్ట్రిక్ట్, దిస్ ఈజ్ ఆప్షనల్, బ్రాకెట్లో ఉందంటే ఆప్షనల్. ఓకే, జనరల్ కామన్ సింటాక్స్ ఏంటంటే డ్రాప్ టేబుల్ నేమ్ కామన్ సింటాక్స్. ఓకే, మరి రిస్ట్రిక్ట్ అయితే ఏమవుతుంది? క్యాస్కేడ్ అవుతుంది. సో రిస్ట్రిక్ట్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెండార్ టేబుల్ ఉంది, ప్రోడక్ట్ టేబుల్ ఉన్నది. వెండార్ ఐడి ప్రోడక్ట్ టేబుల్ని రిఫరెన్స్ చేస్తుంది. జనరల్గా ఒక వెండార్ టేబుల్ రిమూవ్ చేయాలంటే ఆ వెండార్ టేబుల్స్ దేన్ని రిఫరెన్స్ చేస్తుంది? ప్రొడక్ట్ టేబుల్లో రిమూవ్ అయిన తర్వాతనే వెండార్ టేబుల్ రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ టేబుల్ ఈజ్ రిఫరెన్స్డ్ బై ద వెండార్ టేబుల్. ఇఫ్ యూ రిమూవ్ ద వెండార్ టేబుల్, వాట్ ఈజ్ అబౌట్ ద డేటా ఆఫ్ ద ప్రొడక్ట్ టేబుల్? వెండార్ ఐడి సంబంధించిన డేటా ప్రొడక్ట్ టేబుల్లో ఉన్నది. సో వెండార్ని డిలీట్ చేయాలంటే ఆ వెండార్ సంబంధించిన ప్రొడక్ట్స్ డిలీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను డ్రాప్ టేబుల్ రిస్ట్రిక్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ టేబుల్ని డిలీట్ చేస్తున్నాను. ఇక రిస్ట్రిక్ట్ ఆప్షన్ ఏం చేస్తుందంటే
the drop operation is rejected if the table is related to the other table. అంటే ఈ వెండార్ టేబుల్ అదర్ టేబుల్తో కనుక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఆ అదర్ టేబుల్ డిలీట్ అయ్యేంత వరకు కూడా ఈ వెండార్ టేబుల్ను డిలీట్ చేయకుండా రిజెక్ట్ చేస్తుంది. ఇంకా దట్ ఈస్ అ డ్రాప్, రిజెక్టెడ్. రిస్ట్రిక్ట్, క్యాస్కేడ్ మీద అంటే ఇక్కడ వెండార్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్ టేబుల్ ఉంది. నేను వెండార్ టేబుల్ని రిమూవ్ చేస్తున్నాను విత్ క్యాస్కేడ్ ఆప్షన్, ఆటోమేటిక్గా ప్రొడక్ట్ టేబుల్ని కూడా రిమూవ్ చేస్తుంది. అంటే ద డ్రాప్ ఆపరేషన్ ప్రొసీడ్స్ అండ్ SQL ఆటోమేటిక్గా డ్రాప్స్ ఆల్ ద రిలేటెడ్ టేబుల్స్. కానీ వెండార్ టేబుల్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ టేబుల్ కూడా రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ ఏ డ్రాప్ అండ్ క్యాస్కేడ్. బై డిఫాల్ట్ డ్రాప్, ఇక్కడ ఏ ఆప్షన్ యూజ్ చేస్తే డ్రాప్ రిస్ట్రిక్ట్ ఆప్షన్ యూజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ డ్రాప్ కమాండ్. Okay, these are the DDL commands. So mainly remind these three things: create, alter, drop. These are the DDL commands. సో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫర్దర్గా తర్వాత మనకు DML కమాండ్స్ వస్తాయి. DDL అడిగినప్పుడు DML రాస్తారు, దీన్ని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఉంటుంది. ఈ DMLలో సెలెక్ట్, అప్డేటు, ఇన్సర్ట్, డిలీట్ ఉంటుంది. ఇవి స్ట్రక్చర్కి సంబంధించినవి, ఇవి ఆ స్ట్రక్చర్లో ఉన్న డాటాకు సంబంధించినవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, వాల్స్, పిల్లర్స్ సంబంధించిన స్ట్రక్చర్ ఇది. విత్ ఇన్ ద హౌస్లో మనము ఐటమ్స్ సెల్ కానీ అవన్నీ DML కమాండ్ సంబంధించినవి. అట్లా ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, సో మనకు క్రియేట్ అన్నప్పుడు క్రియేట్ టేబుల్ కమాండ్ వస్తుంది, ఆల్టర్ అనగానే ఆల్టర్ టేబుల్, డ్రాప్ అనగానే డ్రాప్ టేబుల్. టేబుల్ తర్వాత టేబుల్ నేమ్ కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే, బ్రాకెట్లో కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ కాన్స్టెంట్. ఆల్టర్ కూడా యాడ్ ఆప్షన్ ఆర్ మాడిఫై వచ్చేస్తుంది. బ్రాకెట్లో మళ్ళీ కాలమ్ నేము డేటా టైప్ కాన్స్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద DDL commands. Okay, so today we have studied how to create the table. In the next class we'll see how to insert the data into the table. Okay students.